అందరికీ నమస్కారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్ కంటే తెలంగాణలో విద్యా వ్యవస్థ మరింత దారుణంగా వర్స్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఈ ద్రోహానికి పాల్పడింది ఎవరు అంటే తెలంగాణ రాజకీయ నాయకత్వం. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా ఒక నపుంసకుల కింద మనం ట్రీట్ చేయొచ్చు మెజారిటీ నాయకత్వాన్ని. లేకపోతే 10 సంవత్సరాల పోయిన గవర్నమెంట్, 2.5 సంవత్సరాల ఈ గవర్నమెంట్ సాధించిందేమీ లేదు. డేటా చాలా క్లియర్గా చెప్తున్నది. వెంకటరెడ్డి సార్ నాకు ఇచ్చిన రిపోర్ట్ ఇది, నాకు ఇంతవరకు దాకా నా చేతికి రాలేదు. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు ఇవి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఇది బీజేపీ ఇచ్చింది అనుకుంటారేమో. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ సరిపోతుంది తెలంగాణలో అండ్ ఈ దేశంలో. ఎందుకంటే ఆడ మోదీ ఈ దేశం వెలిగిపోతుంది, దాన్ని ఆప్తోళ్ళలేరు, అంత అద్భుతంగా వెలుగుతుందని ఆయన చెప్తున్నాడు కదా. సో ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది. ఏ స్థాయిలో ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఉంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు. ఇక్కడ మనం ఏ పొజిషన్ లో ఉన్నామంటే తెలంగాణ 2023-24తో కంపేర్ చేస్తే 24-25కి వచ్చేసరికి 26th పొజిషన్ లో ఉన్న మనం 28th పొజిషన్ లోకి వెళ్ళిపోయినాం. అంటే మొత్తం 36 రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కలుపుకుంటే లెక్కలు తీస్తే మన పొజిషన్ ఎక్కడ అంటే పోయిన 2023-24లో 26వ స్థానం ఉంటే 24-25కి వచ్చేసరికి 28వ స్థానంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు, మొత్తం సమాజం అంతా మన సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. అంటే ఎక్కడ కూడా ఇవి ఏ ప్రమాణాలతో వీటిని చేయడం జరిగింది అని అంటే అన్ని రకాలుగా మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్, అన్ని రకాల కోణాల్లో ఎవ్రీ ఇయర్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఇది. సో ఇందులో ప్రధానంగా కొన్ని గ్రేడ్స్ ఇచ్చినారు. సో ఎట్లా ఈ గ్రేడ్స్ ని ఎట్లా డిసైడ్ చేశారు అన్నది 91% to 100%, అంటే 942,000 స్కోర్స్ చేసిన వాళ్ళని ఉత్కర్ష్ అనే ఒక గ్రేడ్ ఇవ్వడం జరిగింది ఆయా రాష్ట్రాలకు. ఈ ఉత్కర్ష్ అనే గ్రేడ్ లో ఈ దేశంలో ఏ రాష్ట్రము లేదు. అంటే 90 స్కోర్ చేసిన 941 స్కోర్ చేసిన ఏ ఒక్క రాష్ట్రం మన దేశంలో లేదు. ఇది కేంద్రం చెప్తున్న మాటని. 81 to 90%, అంటే 881 నుంచి 940 స్కోర్ చేసిన రాష్ట్రానికి ఉత్తమ్ 1 అనే ఒక గ్రేడ్ ఇచ్చారు. ఈ ఉత్తమ్ 1 లో కూడా ఏ రాష్ట్రము లేదు. టోటల్ కంట్రీలో 71 నుంచి 80%, 821 నుంచి 820 స్కోర్ చేసిన రాష్ట్రాలకి ఉత్తమ్ 2 అనే ఒక గ్రేడ్ ఇచ్చినారు. ఈ ఉత్తమ్ 2లో కూడా ఏ రాష్ట్రము లేదు ఈ దేశంలో. 61 నుంచి 70%, అంటే 761 నుంచి 820 స్కోర్ చేసిన రాష్ట్రాలకి ఉత్తమ్ 3 అని ఒక గ్రేడ్ ఇచ్చారు. ఈ ఉత్తమ్ 3లో కూడా మొత్తం ఈ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రము, ఏ కేంద్రపాలిత ప్రాంతము లేదు. నాట్ ఈవెన్ సింగిల్ స్టేట్. ఎన్ని రోజులైనా 4939 రోజులు ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన అని చెప్తున్న ప్రధానమంత్రి, అండ్ 50 ఏళ్ళు మేమే పరిపాలించిన ఈ దేశంలో ఎన్నో తీసుకొచ్చినాం అని చెప్తున్న కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్, అంతకుముందు బీఆర్ఎస్ అండ్ మిగతా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు, రాజకీయ పార్టీలు. సో అప్ టు 70% స్కోర్ చేసిన ఒక్క రాష్ట్రము లేదంటే అసలు ఈ దేశం ఏడ వెలుగుతున్నది? విద్యతోటే కదా భవిష్యత్తు నిర్మాణం చేయబడేది. ఈ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ 51 నుంచి 60%, అంటే 701 నుంచి 760 స్కోర్ చేసిన రాష్ట్రాలకు ఇట్లా కోడించుకుంటూ వెళ్ళినారు. 51 to 60% స్కోర్ చేసిన రాష్ట్రాలు చండీగఢ్ అండ్ పంజాబ్, ఒక 2 రాష్ట్రాలు ఈ జాబితాలోకి వచ్చినాయి. ఎంత? 51 to 60%. దాని తర్వాత 41 to 50% ఒక 6 రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ, ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర అండ్ హిమాచల్ ప్రదేశ్. 31 to 40%, అంటే 581 మార్కుల నుంచి 640 స్కోర్ చేసిన రాష్ట్రాలు గోవా, సిక్కిం, అస్సాం, లక్షద్వీప్, హర్యానా, ఉత్తరాఖండ్, తమిళనాడు అండ్ గుజరాత్. 9 రాష్ట్రాలు ఉన్నాయి. మనం ఏడున్నామయ్యా అంటే 21 నుంచి 30% ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాం. సిగ్గుపడాలి కదా మనం అంతా. ఆ రాష్ట్రాల జాబితాలో పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మణిపూర్, తెలంగాణ, లద్దాఖ్,
నాగాలాండ్, జార్ఖండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ 15 రాష్ట్రాలు జస్ట్ ఒక 30% అంటే 20% లోపు స్కోర్ చేసినాయి. ఇంకా మనకంటే దారుణంగా ఉన్నాయి మిజోరాం, బీహార్ అండ్ జమ్మూ కాశ్మీర్. దారుణంగా ఉన్న స్టేట్ మేఘాలయ, చాలా దారుణంగా 400 మార్క్స్ స్కోర్ చేసింది. సో ఈ సిచ్యువేషన్ లో మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి ఉన్నదంటే ఏ రాష్ట్రము కూడా సరైన బడ్జెట్ ని విద్య కోసం కేటాయించట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మీరు ChatGPT ఓపెన్ చేసి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒకసారి చూడండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 15% తగ్గకుండా విద్య కోసం బడ్జెట్ కేటాయిస్తామని చెప్పినాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబడ్డాయి. భట్టి విక్రమార్క వాటిని చాలాసేపు చదివి వినిపించిండు. అందులో 7% మించి ఎక్కడా విద్య కోసం బడ్జెట్ కేటాయించలే. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు, 2000 కోట్లు అన్నాడు, దాన్ని కూడా అందులోనే యాడ్ చేసిండు. తెలంగాణ పబ్లిక్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒక ఆకునూరు మురళి గారు చైర్మన్ గా అండ్ కొంతమంది ఇప్పుడు వచ్చిరా పిఎల్ విశ్వేశ్వరరావు గారు, వీళ్ళంతా ఎవరు రాలేదు, వస్తున్నారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఒక నివేదిక తయారు చేయించిండు. వాళ్ళు 18% మినిమం పెట్టాలని ఆ సిఫారసు పేర్కొన్నది. ఆయన పెట్టింది కేవలం 7% మాత్రమే. మేనిఫెస్టోలో 15% తగ్గకుండా పెడతామని చెప్పారు. సో అది కూడా చేయలేదు. సో ఈ బడ్జెట్ కేటాయించలేకపోవడం వల్లనే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ పరిస్థితి. ఓవరాల్ గా కేంద్ర బడ్జెట్ తీసుకున్నా యావరేజ్ గా గంతే ఉన్నది, అంత అది కూడా లేదు. అక్కడ కూడా చాలా దారుణంగా ఉన్నది. మీరు చూడండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు చూడండి. స్కూల్ ఎందుకు మూతబడేయాలి అనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఎట్లొచ్చింది? అది యాదృచ్ఛికంగా ఏదన్నా వచ్చిందంటే లేదు, వాళ్ళ ఇంటెన్షనే అది. మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎత్తేయబోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో కూడా ఫస్ట్ కొన్ని కాలేజీలు హైకోర్టుకి వెళ్ళినాయి. చాలా పద్ధతి ప్రకారంగా ప్లాన్డ్ గా వెళ్ళిరు. కొన్ని కాలేజీలు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమన్నదంటే విద్యార్థులను వసూలు చేసుకోనివ్వచ్చు అని ఒక ఆర్డర్ ఇచ్చింది. అక్కడ గవర్నమెంట్ తరపున వాదించే అడ్వకేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగ్గా వాదిస్తే కదా కోర్టుకి ఆధారాలు ఏంటో తెలిసేవి, వాస్తవాలు ఏంటో తెలిసేవి. సో కోర్టు ఏం చెప్పింది? వసూలు చేసుకోవచ్చు అన్నది. వసూలు చేసుకోవచ్చు అన్న తర్వాత ప్రభుత్వం దీని మీద కనీసం కౌంటర్ కూడా ఫైల్ చేయలేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కనీసం కౌంటర్ ఫైల్ చేయలేదు. కౌంటర్ ఫైల్ చేయకుండా జీవో 7 ని తీసుకొచ్చింది. ఈ జీవో 7 ఏం చెప్తుంది? మేము స్టూడెంట్స్ అకౌంట్స్ లో డబ్బులు ఇస్తామనే ఒక విధానం తెర మీదకి తీసుకొచ్చారు. దాని తర్వాత జీవో 7 మీద విద్యార్థి సంఘాలు వీళ్ళంతా కొట్లాడారు. హైకోర్టులో విచారణ జరిగింది. మళ్ళీ జీవో 7 ని రద్దు చేసి జీవో 9 తీసుకొస్తున్నామని అన్నారు. ఆ జీవో 9 లో ఏం చెప్తున్నారు? మేము 4 విడతల్లో విద్యార్థుల ఖాతాలో డబ్బులు వేస్తాం. విద్యార్థి ఖాతాలో డబ్బులు పడ్డ వెంటనే కాలేజీకి కట్టేయాలి. ఒకవేళ కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ని ప్రయోగించి మేము పేరెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తాం అంటున్నారు. అసలు ఇంతకుముందున్న ప్రాసెస్ లో కాలేజీ యాజమాన్యాల అకౌంట్ లో డబ్బులు పడేవి. మీరు అందులో ఏమైనా ల్యాబ్స్ ఉంటే, అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే వాటిని పరిష్కరించి అదే విధంగా దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లే? ఎందుకు స్టూడెంట్ ఖాతాలో అనే లైన్ తీసుకొస్తున్నారు? ఒకవేళ ఆ డబ్బులు ఏదో రకంగా వాడుకోవడమో లేకపోతే ఇంకేదైనా జరిగితే ఆ స్టూడెంట్ చదువుకోలేని సిచ్యువేషన్ వస్తే పరిస్థితి ఏంది? దీనివల్ల ఏమవుతుంది? కాలేజీ యాజమాన్యాలు మీకు ఎట్లాగో డబ్బులు వస్తాయి కదా, మీరు ఫీజు మొత్తం ఫస్ట్ కట్టేయండి అని నిబంధన పెడితే అప్పుడు ఎవడు బాధ్యత? అంటే నెమ్మదిగా ఈ రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ఎత్తేయాలనే కుట్ర చాలా క్లియర్ గా జరుగుతుంది. దీని మీద మనం రాబోయే రోజుల్లో భయంకరంగా కొట్టాడాల్సిన సిచ్యువేషన్ కూడా రావాలి. అండ్ వీళ్ళు అభయహస్త మేనిఫెస్టోలో విద్యకు సంబంధించిన ప్రధానమైన హామీలు: ఉన్నత విద్య ఫీజు రియంబర్స్మెంట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని హామీ ఇచ్చింది. స్కాలర్షిప్స్ వస్తున్నాయా? రియంబర్స్మెంట్ అమలవుతుందా? దాదాపుగా 10,000 కోట్లు పెండింగ్ ఉన్నది. పాత గవర్నమెంట్ పెట్టిన పెండింగ్ బకాయిలు కూడా అట్లనే ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్ని చెల్లిస్తాం. 2.5 ఏళ్ళు అయింది, ఇంతవరకు చెల్లించిన పరిస్థితి లేదు. ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాలో కొత్త ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఏర్పాటు చేసినారు? ఒక యూనివర్సిటీ కట్టిరా? ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తాను 1000 కోట్లు ఇంతవరకు ఇచ్చిండా? నేను ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం గారిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన చాలా క్లియర్ గా చెప్పిండు, ఇంతవరకు లేదు, ఎవరో కాంట్రాక్టర్లు వచ్చిరా అని అంటున్నారు కానీ ఇంతవరకు పని స్టార్ట్ కాలేదు అని ఆయన ప్రకటన చేసి దగ్గర సంవత్సరం కావస్తున్నది. మరి 1000 కోట్లు ఇచ్చేది ఎప్పుడు? టెండర్లు పిలిచేది ఎప్పుడు? పనులు కంప్లీట్ చేసేది ఎప్పుడు? పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీలను బలోపేతం చేస్తాం. బాసర IIIT తరహాలో మరో కొత్త 4 IIITలు ఏర్పాటు చేస్తాం. ఉన్న బాసర IIIT గతంలో ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. దాన్ని బాగు చేయలేదు, కొత్తవి పెట్టడం తర్వాత. విదేశీ విద్య, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు
25 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తాం. ఎక్కడ అమలవుతుంది ఈ స్కీము? అసలు అమలవుతుందా? స్కాలర్షిప్లు లేనే లేదు. యువతులకు ప్రత్యేకమైన హామీ, ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని చెప్పారు, అమలు కాలే. ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాన్ని నెలకు 10,000కు పెంచుతామని తెలిపింది, కాలే. విద్యారంగానికి బడ్జెట్ 15% కేటాయిస్తామని చెప్పింది. ఏ ఒక్క హామీ అయినా విద్య గురించి అమలైందా? కాలేదు ఎక్కడ కూడా. మరి ఏం చేయదలుచుకున్నారు? 3 లక్షల కోట్ల బడ్జెట్ లో కనీసం ఒక 10 to 12% కూడా పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రజలకి అండ్ నాయకులకి, మీడియాకి, మనలాంటి వాళ్ళకు కూడా ఈ విద్య ఎజెండాగా మనం ఆ స్థాయిలో పనిచేయకపోవడమే ప్రధానమైన కారణం అని నాకు అనిపిస్తుంది. అసలు అది ఎజెండాలోనే లేదు ప్రజలకు కూడా. ఎంతసేపు ఈసారి బతుకమ్మ చీరలు ఏ కలర్ లో ఇవ్వబోతున్నారు, గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉందా, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలి. కానీ వాటినే పెద్దగా మనం ఫీల్ అవుతున్నాం. ఈ లీడర్లు ఇంతకంటే ఎక్కువేం చేస్తారు, వీళ్ళు ఇవే చేస్తారు, ఇక అవన్నీ చేయరేమో, చదువు అంటే కొనుక్కోవాల్సిందేనేమో, రోగం వస్తే చచ్చిపోవాలా, లేకపోతే పైసలు ఉంటే ఉన్నది అమ్ముకొని భూమి అమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకోవాలేమో అనే ఆలోచనే ఉంది తప్ప ఇది ఎందుకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం మనకు అందదు అనే ఒక కాన్సెప్ట్ లో, ఒక ఎజెండాతో మనం కొట్లాడట్లేదు. రాజకీయ పార్టీలకి ఈ 2 అంశాలని మనం ఎజెండాగా ఎప్పుడైతే పెడతామో అప్పుడు వాళ్ళు కూడా మన దారిలోకి వస్తారు. మనం ఏమీ చేయకుండా మీరు ఎందుకు చేయట్లేదు అని పార్టీలను కానీ ప్రభుత్వాలను కానీ అడిగితే వాళ్ళు చెయ్యరు. వాడికి ఓడిపోతాం ఈ 2 అంశాలను కనుక మనం పట్టుకోకపోతే అనే భయం పెడితేనే ఇవి సాధ్యమవుతుంది. సో రేవంత్ రెడ్డి ఎంత ధీమాగా చెప్తున్నాడు, 27,000 స్కూళ్లలో 22,000 స్కూళ్లు మూసేసి 4,000 స్కూళ్ళకు కుదిస్తాం అంటున్నాడు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు ఏం చెప్తారు దీనికి లైన్ అంటే, లేదు మేము అట్లా చెప్పలేదు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ TPS స్కూళ్లు పెట్టాలనుకుంటున్నాం, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీలో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిర్రు, సో మేము ఆ 4,000 స్కూళ్ళు పెద్ద స్కూళ్ళు పెట్టబోతున్నామని ఒక లైన్ చెప్పబోతున్నారు రేపు. మరి నువ్వు కట్టిన తర్వాత ఎవడన్నా మెర్జీ చేసి తగ్గించుకుంటూ పోతాడా, లేకపోతే ముందే మొత్తం అన్ని మూసేసి 4,000కు తగ్గిస్తాడా? అసలు మీరు బడ్జెటే లేదు కదా అక్కడ. నీ 7% బడ్జెట్ తో టీచర్ల జీతాలకి, చాక్ పీసులకి, నీ ఆడ కనీస సౌకర్యాలకు కూడా పైసలు సరిపోవు. ఇప్పుడు ఇంకొకటి, నిన్న ప్రధానమంత్రితో నీతి ఆయోగ్ సమావేశంలో భేటీ అయ్యి ఏమంటున్నాడు, అసలు విద్యతోనే దేశమంతా మారిపోతుంది, జీవితాలే మారిపోతాయి, మేము ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టబోతున్నాం, కుల వివక్ష లేకుండా అన్ని కులాలను ఒకే దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అని అంటున్నారు. 1970s నుంచి గురుకులాలు ఉన్నాయి. ఈ తర్వాత కులాలకు సంబంధించిన గురుకులాలు స్టార్ట్ అయినాయి. అంతకుముందు అంతా కూడా ఇవే గురుకులాలు కదా. నేను చదువుకున్న సర్వేలు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అందరూ కలిసి చదువుకున్న స్కూల్ అది. ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు 1970s లో ఓపెన్ అయిన స్కూల్ అది. ఇప్పుడు మీరు కొత్తగా పెట్టేది ఏంది? అసలు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి మీరు మనం మాట్లాడుతున్న ఈ గ్రామాల్లో, మండలాల్లో ఉన్న స్కూళ్ళకి సంబంధం ఏంది? మొత్తం 80 లక్షల స్టూడెంట్స్ లో 2 లక్షల మంది పిల్లలకు సంబంధించినవే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు. అవి కూడా ఆల్రెడీ చదువుకుంటున్న గురుకులాల్లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్లి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో పెడతామంటున్నాడు. ఒకవేళ అది కూడా కడితే 119 నియోజకవర్గాల్లో 119 కడితే దానివల్ల జస్ట్ 1% లాభం జరుగుతుంది అంతే. మిగతా 99% గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో ఉన్న ఈ స్కూళ్ళ నుంచే కదా జరగాల్సింది. సో కాబట్టి ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అందరూ కలిసి కొట్లాడాలి, ప్రజల్లో ఇంకా అవగాహన పెంచాలి. ప్రజలు కూడా ఈ విద్యా వైద్యం అన్న అంశం మీద మాట్లాడినప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది పోరాటం దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.